సూపర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే తేజ, మై లవ్లీ బ్రదర్ తేజ, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ గౌతమ్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. బోలే వచ్చారు, బోలే వెళ్ళిపోయాడు. చాలా థ్యాంక్స్. ఓకే, అండ్ ఇప్పుడు సినిమా గురించి అండి, ఒక 2 నిమిషాలు సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బేసిక్ గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి, ఒక వెరీ నార్మల్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చారు. అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే నా ఫస్ట్ డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ టూ డైరెక్టర్ యోగి, ప్లీజ్ యోగి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్ లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్ రాబోతుంది. వితిన్ 15 days లో అది కన్నడ బయోగ్రఫీ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్ గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచుమించుగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్ కోర్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే అది డైరెక్టర్ పాత్ర వేశారు, అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అన్నమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అనే ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మన సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది, ఒక డైరెక్టర్ అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్ లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి, అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలి. సో అది ఎలాగా తీసాడా సినిమా తీయలేదా అనేది క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ చెప్పాల్సింది రామకృష్ణ గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసామండి. అంటే ఒక డైరెక్టర్ కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది అనుకో ఆ డైలాగ్స్ అన్ని కూడా. ఇంటికి వెళ్ళి ఆయన ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్ చాలా థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా చూపించారు. డిఓపి మీరా గారు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా అదిరిపోయింది షోకి. చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అసలు నన్ను పెట్టుకుని సినిమా తీయడం అంటే నాకు అవకాశం